హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా మంది కూడా నాకు కాల్ చేసి ఈ రోజు పండుగ కదా సార్, ఫుడ్ ఐటమ్ గురించి మేము మెడిసిన్ వాడుతున్నాము, పథ్యం గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో దాని గురించి అలాగే మీకు కూడా విషయం చెప్పినట్టు ఉంటుందని ఈ వీడియో తీయడం జరిగిందండి. సో రాఖీ పండుగ అనేది చాలా చాలా స్పెషల్ అండి. నాకు కూడా మా సిస్టర్, నాకు ఇద్దరు సిస్టర్స్ అండి, ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్ ఉంటారు ఇక్కడ. ఒక సిస్టర్ హైదరాబాద్ లో ఉంటారు, ఇంకా రాఖీకి రాలేదు, వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. సో నేను కూడా రాఖీ పండుగ జరుపుకొని తర్వాత మా మిసెస్ పట్టుకొని పిల్లలతోటి మా అత్తగారింటికి వెళ్తాం. వాళ్ళకంటే మా బామ్మర్లు అక్కడ ఉంటారు, సో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను. రేపు కూడా అక్కడే స్టే చేసి, ఎందుకంటే మేము వెళ్ళేది కూడా మోస్ట్లీ ఒక ఇయర్ కి నేను 2 to 3 days మాత్రమే వెళ్తూ ఉంటానండి మా అత్తగారింటికి. సో అంతగానే ఎక్కువ అంటే ఎప్పుడైనా చెప్పలేము, అకేషన్ ఉంటే తప్పించి రేర్ గా వెళ్తుంటాం. అందులో ఇదొక అకేషన్. సో కాబట్టి మేము కూడా అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాం. పల్లెటూరు వాతావరణం బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని, అదేవిధంగా మీ సిస్టర్స్ తోటి రాఖీలు కట్టించుకొని, ఏదో చిన్న చిన్న మనస్పర్ధలకు కానివ్వండి, గొడవలకు కానీ ఇలాంటి అకేషన్ ని మిస్ చేసుకోకండి. ఈ అకేషన్ లో కలిసే ప్రయత్నం చేయండి. సో నేను ఆల్రెడీ చెప్తుంటాను, నాకు ఎంతో మంది ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు. చిన్న చిన్న సమస్యలకు కూడా వాళ్ళు బుద్ధతలను చూసి అనేక రకమైనటువంటి సమస్యలకు గురి అవుతున్నారు. ఎంతో మంది వాళ్ళ యొక్క జీవితాలను వారంతటా వారే నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ చాలా చిన్నదండి, ఉన్న జీవితాన్ని చాలా ఆనందంగా కలిపే ప్రయత్నం చేయాలి. అండ్ తప్పకుండా మీ తోడబుట్టిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. మనకు తోడబుట్టిన వాళ్ళు, కన్న తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎవ్వరు ఉండరండి. భార్యలంటే డైవర్స్ అయితే ఇంకో భార్యను చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. కానీ కన్న బిడ్డలు కానీ, కన్న తల్లిదండ్రులు కానివ్వండి, రక్త సంబంధం కానివ్వండి, అంటే మీకు తోడబుట్టిన వాళ్ళు, ఎస్పెషల్ మీకు తోడబుట్టిన వాళ్ళు మాత్రం ఎంత మనం బయట వాళ్ళను అన్న, చెల్లె అని పిలుచుకున్నా కూడా తోడబుట్టిన వాళ్ళకి ఎవ్వరూ సాటి రారండి. 100% మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ గా రెస్పాండ్ అయ్యేది మీ తోడబుట్టిన వాళ్ళే. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళని మిస్ చేసుకోవద్దు. ఎంత దూరంలో ఉన్నా, ఎలాంటి సందర్భాల్లో ఉన్నా తప్పకుండా ఈ రోజు వెళ్ళి మీరు రాఖీ బంధన చేసుకోండి. అండ్ మీకు వీలైతే, నా అనుభవం చెప్తున్నాను, మీకు వీలైతే మీ చెల్లెళ్లకు, మీ అక్కలకు మంచి కట్నాన్ని మీ స్తోమత తగ్గట్టుగా పెట్టండి. ఆడబిడ్డలు అంటే లక్ష్మీదేవితో సమానం అండి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా నేను ఏం చేస్తుంటా, ప్రతి ఇయర్ కూడా నేను మా అక్కవాకు, మా చెల్లెకి ఇచ్చే కట్నం కొద్దిగా పెంచుకుంటూ వెళ్తుంటాను. సో దాని యొక్క రిఫ్లెక్ట్ అనేది కూడా నాకు తెలుసు. అంటే నేను కూడా నా యొక్క వృత్తిపరంగా కానివ్వండి, నా యొక్క స్టేటస్ పరంగా కానివ్వండి, ఎవ్రీ ఇయర్ కూడా నేను ఎదుగుతూ ఉన్నాను. సో ఆడబిడ్డలకు కట్నం ఇవ్వడం వల్ల అది 100 into లేదంటే 1000x రెట్లు అయ్యి ఆ భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు కూడా ఆడబిడ్డలకి ఇచ్చే కట్నాన్ని లెక్క పెట్టవద్దు. అండ్ మీ స్తోమత తగ్గట్టుగా మీరు ఎంత వరకు ఇవ్వగలుగుతారో సంతోషంగా అంతవరకు ఇవ్వండి. దీనికి మీకు రిజల్ట్ ఎలా ఉంటుందని ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రక్షాబంధన్ వరకు మీకు తెలిసిపోతుంది ఈ రక్త సంబంధ యొక్క పవర్ ఎలా ఉంటుంది. సో అందుకే ఆడబిడ్డల్ని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు. ప్రతి శుభకార్యాలకు ఖచ్చితంగా ఆడబిడ్డ ఉండాలంటారు. దానికి కారణం లక్ష్మీదేవి అనేది అందరినీ చూడలేక వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి లాగా ఆడపిల్లల్ని పుట్టిస్తూ ఉంటుందండి. సో లక్ష్మీదేవిని మొక్కాలంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, మన అక్క చెల్లెలను, మన బిడ్డల్ని మొక్కితే సరిపోతుందండి. వాళ్ళు మంచిగా చూసుకుంటే లక్ష్మీదేవిని మంచిగా చూసుకున్నట్టే. తప్పకుండా మీకు ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టుగా మీ ఆడబిడ్డల్ని సంతోషంగా చూడండి. అండ్ మీ అత్తగారి ఇళ్ళకి వీలైతే వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అక్కడ కూడా చాలా మంచిగా అందరితోటి, మీ బామ్మరులతోటి, సడ్డగులతోటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రక్షాబంధాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా సాగుతూ ఆనందంగా హ్యాపీగా ఉండాలని, అదే విధంగా మీ ఆరోగ్యం కూడా చాలా ఆరోగ్యంగా, మీరు హెల్తీగా మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ కొన్ని సమస్యలు తప్పకుండా ఎవరికైనా వస్తూనే ఉంటాయండి. దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సొల్యూషన్ ని మనం వెతుక్కుంటే సరిపోతుందండి. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది నాకు కాల్ చేసిన విషయం నేను చెప్పాలనుకున్నాను. సో సార్, ఈ రోజు మేము మా అత్తగారింటికి వెళ్తున్నాం, లేదా మా సిస్టర్ వస్తున్నాం, మా బావ వస్తున్నారు, తాగాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది, నాకు చాలా మంది కాల్ చేస్తున్నారండి. సార్ మేము మెడిసిన్ వాడుతున్నాం, మీకు తీసుకోకూడదు ఇట్లా అని చెప్పారు కదా, ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు మా ఏం చేయాలి? సో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఎప్పటికీ చెప్పను, చాలా తక్కువ మందికి చెప్తూ ఉంటాను. మీరు అంటే అత్యవసర పరిస్థితిలో తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు అండి, దానివల్ల తప్పే లేదు. కానీ కొంత లిమిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డ్రింకింగ్ ఎప్పుడు కూడా హార్డ్ అస్సలు తీసుకోకూడదు అండి. అంటే బ్రాండీ కానీ, విస్కీ కానీ అస్సలు తీసుకోకూడదు. ఆల్కహాల్ సుమారుగా 45 to 47% ఉంటుందండి. మీరు ఎంత వాటర్ పోసుకున్న పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోకూడదు. అండ్ మీరు తీసుకోవాల్సి వస్తే కళ్ళు తీసుకోవచ్చు అండి. కళ్ళు 1 or 2 glasses తీసుకోవచ్చు. మ్యాక్స్ వచ్చేసి ఒక 750 to 1 liter వరకు తాగొచ్చండి, ఏం కాదు. అది కూడా మంచి తీయగా ఉన్న కళ్ళు అయితే. అండ్ బీర్ అయితే కనుక మీరు ఒక లైట్ బీర్ మాత్రమే తీసుకోవాలి. 5% ఆల్కహాల్ బాడీకి సరిపోతుంది.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తప్పదు అనుకుంటే మాత్రమే ఇది చేయండి. అండ్ ఇది చేసిన సందర్భాల్లో మీరు ఈ రోజు తీసుకున్నట్లయితే ఇవాళ రేపు 2 రోజులు మెడిసిన్ వాడడం మానివేయండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీ బాడీలో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎలాగో బ్లడ్ లో ఉంటుంది కాబట్టి మీరు మెడిసిన్ వాడినా కూడా రియాక్ట్ అనేది అవ్వదు. సో దాని కొరకు మళ్ళీ కొద్ది రోజులు మెడిసిన్ వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఒక 1-2 days మీరు ఆపిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మళ్ళా సార్ ఇలా చెప్పింది కదా అని చెప్పి రాఖీ పౌర్ణమి అయిపోయింది, నెక్స్ట్ వినాయక చవితి తాగొచ్చా, అలాగే అదేవిధంగా దసరా తాగొచ్చా అంటే మీరు రెగ్యులర్ గా ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే తప్పకుండా మళ్ళీ మీరు కోర్స్ ఎక్కువ రోజులు వాడుకోవాల్సి వస్తుంది, సమస్య కూడా పెరుగుతుంది. నేను జస్ట్ అంటే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు తప్పదు అనుకుంటే నేను చెప్తున్నాను, అంతేగాని రెగ్యులర్ గా ఇలా చేయమని నేను చెప్పడం లేదండి. అండ్ నాన్ వెజ్ లో సాధ్యమైనంత వరకు చికెన్ అవాయిడ్ చేయండి. అండ్ ఫిష్ వచ్చేసి పులుసు పెట్టుకోకుండా ఫ్రై చేసుకొని తినండి, ఏం కాదు. ఫిష్ వచ్చేసి మంచి బొమ్మ చేపలు అవి దొరికితే కనుక మంచిగా ఫ్రై చేసుకొని తినండి, ఏం కాదు. పులుసు మాత్రం పెట్టకూడదు. అండ్ చికెన్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ మటన్ తినండి, మటన్ తినవచ్చు, ఏం కాదు. బాయిల్డ్ ఎగ్స్ తినండి, ఎన్నైనా తినండి, ఏమీ కాదు. నాన్ వెజ్ ని కూడా మనము కొంతవరకు లిమిట్ లో తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య అవసరమే, మన బాడీకి అవసరమే, కానీ కొన్ని సందర్భాల్లో వాటిని అదుపులోకి తీసుకోవడం అనేది మంచిది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తు పెట్టుకోండి. పండుగను చాలా సంతోషంగా ఆనందంగా మీ లిమిట్ లో మీ ఆరోగ్యానికి సరిపడంత మోతాదులో తీసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అండ్ నేను చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో రక్త సంబంధాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదండి. ఏ చిన్న కారణం చేత కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, గొడవల వల్ల కానీ, తిట్లో కూడా, ఇదే ఒక మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని మీకు మీ సిస్టర్ కానీ పడకపోయినా గొడవలు ఉన్నా మీరు వెళ్ళి నిలబడితే ఇంట్లోకి పిలిచి రాఖీ కట్టేంత బంధం అనేది కేవలం సిస్టర్ దగ్గర మాత్రమే ఉంటుందని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రక్త సంబంధాన్ని మీరు వదులుకోకూడదండి. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అందరూ మీరు కూడా మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. థ్యాంక్ యూ.